పోనీలేమా ఇట్లాగే అబద్ధాలు చెప్తా ఉంటాడు ఏరా ఆడ కూతుర్ని రోడ్డు మీద తిరగనివ్వరా? ఆవిడ మీ కూతురా సార్? చంపేస్తా. అది నా చెల్లెలరా, కళ్ళు పీకేస్తాను. వెళ్ళమ్మా, రేపుట్టాడా ఎక్కువ పని. అన్నా నీ కాళ్ళకాడ మన్ను తీసుకుని కళ్ళ కదుకుంటున్నాడనా? ఒకే దెబ్బకి నీ భక్తుడైపోయాడనా? భక్తుడు కాదు, ఆడు చేతబడి చేస్తాడేమో. పిన్ని చేతబడి అంటే భయం అన్నమాట. మన ఇద్దరి చేతిలో అయిపోయాడు ఆ గుండు సూదిగాడు. ఏం కావాలి? గొడ్ల గోబులా సూపేంటి? ఆర్డర్ చెప్పు. రే విన్సెంట్, ఫినిష్ ఉందరా? మరి అదే హైదరాబాద్ వచ్చి మొలతాడు కట్టడం మానేస్తే మాత్రం ఫినిష్ పెట్టడం మానేస్తారంటరా. అయినా ఫినిష్ దేనికి రమ్మా? చెప్పించేయరా. నువ్వు వెళ్ళి ఆ గుండు సూదిగాడు వెనకాల ఏమీ తెలియనట్టు నిలబడు. నేను ఈ బొమ్మని ఎక్కడెక్కడ కూర్చుతాను, నువ్వు వాడిని అక్కడే కూర్చు. వెళ్ళు. అక్కడ కుర్చీలో దున్నపోతులా కూర్చున్నాడు చూడు, సిగరెట్ కాలుస్తూ. ఆడి పేరేంటి? ఎందుకు? డబ్బు ఏమైనా అప్పించుకున్నాడా? పేరు కూడా తెలియకుండా డబ్బులో ఇచ్చావు బాబు. టాపిక్ మార్చకు. ఆడి పేరేంటి? ఆడసలే డేంజర్ మనిషి, వాడితో పెట్టుకోకు. టీ కావాలా? వాడి పేరేంటి? కుతూహలం. టీ తీసురా. హాయ్ 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 హాయ్. నీ గురించి ఎంటీ గారిని ఎంక్వైరీ చేస్తున్నాడు. చేయనీరా మామ, ఆడెప్పుడు తినగా సమాధానం చెప్పాడు కనుక అంతే అంటావు. అంతే. అబ్బా ఇప్పుడు చూడు. అంత నవ్వుతున్నాడేంట్రా వీడు? అరే, అక్కడ వాడు బొమ్మను గుచ్చుతుంటే ఇక్కడ మన గుచ్చుకుంటున్నట్టుందేంట్రా? నాకేం గుచ్చుకున్నట్లేదే. మన గుచ్చుకోవడం అంటే నీకు కదిలేవయా, నాకు. అక్కడ వాడు వీపు మీద గుచ్చుతుంటే ఇక్కడ మనకి నాకు వీపు మీద గుచ్చుకున్నట్టుంది. అన్నా, ఒకవేళ వాడు బొమ్మను గొంతు విసిగి చంపేస్తే? బొమ్మను ఎగరేరా. భలే ఐడియా రా మామ. సాగర్ సంగమంలో కమలాసంలా డాన్స్ చేస్తున్నాడు రా, చూడు. నాకేదో టెన్షన్ గా ఉందిరా. వెళ్దాం పదా. నేను చేతపోయంటే కాదంటివే. పదా పదా. అయితే ఒప్పుకోనంటావు? ఇప్పటికి 76 సార్లు చెప్పాను, ఒప్పుకోను. షర్ట్ ఎక్కడ కొన్నావురా? టాపిక్ మార్చకు, ముందు ఆడ సంగతి చూడు. ఏంట్రా చూసుకునేది? ఆఫ్టర్ ఆల్ మీరు బచ్చాగాళ్ళు. తలుచుకుంటే మిమ్మల్ని లుచ్చాగాళ్ళం చేయగలను. గన్లో గుండు సూది పెట్టి లేపేయగలను. నా టైం బ్యాడ్ రా.
పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. రే, ఆ రోజు చూసిన నా చెల్లెలు కాదురా, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదురా. చిన్నప్పుడెప్పుడో పుస్తకాల్లో భారతీయులందరూ నా సహోదరులు అన్న వాక్యం గుర్తొచ్చి ఆ ఇన్స్పిరేషన్ తో నీకెంత కావాలి? 10,000 ఇస్తే వదిలేస్తావా? ఆలోచిస్తాను. ఏంది బే ఆలోచించేది? వాళ్ళని రాజీకి పిలిచి ఏదో విధంగా సర్దుబాటు చేసుకుందాం అనుకుంటే నువ్వు రెచ్చగొడతావా? అంటే నేను చచ్చిపోవాలనేగా నీ ఉద్దేశం? సారీ బాబు, 10,000 ఇస్తే బొమ్మ ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. చేతబడి చేయుగా? చేయను. మేనేజర్ మేనేజర్ మేనేజర్, కమాన్ మనీ. ఈ 10,000 తీసుకో, బొమ్మ ఇచ్చే, సూది కూడా ఇచ్చే. ఊరికే సూదట్టుకొని సుమోలో తిరగడం కాదు, బుర్రలో కాస్త గుంజుండాలా. 10,000 తగలేసి బొమ్మ కొనుక్కున్నావు, 10 రూపాయలు ఎట్టి ఇంకో బొమ్మ కొనుక్కోలేడా? నమస్తే అన్న. ఎన్నాళ్ళకి మా మీద దయ కలిగింది. బాగున్నారా? కూల్ డ్రింక్ ఏమన్నా తెప్పించమంటావన్నా? ఏదో మీ దయన్న. ఎక్కడో చిన్న కూరగాయల దుకాణాన్ని ఖాళీ చేయించి ఇంత పెద్ద షాపుకి నన్ను ఓనర్ని చేశారు. మిమ్మల్ని దాదా అన్నవాడు పురుగులు పడి చేస్తాడు. చెప్పన్నా, ఏం పని మీద వచ్చావు? చేస్తావా ఏంటన్నా? ఏం సాయం చేయమన్నా చేస్తాను. వాయిస్ తగ్గి. ఏం సాయం కావాలన్నా చేస్తాను. నాకు అంతకంటే భాగ్యం ఉందన్న. ఈ ర్యాక్లో సామాన్లు కావాలా? పోనీ ఆ ర్యాక్లో మొత్తం ఇచ్చేయమంటావా? పోనీ ఆ ర్యాక్లో ఎన్ని ఇచ్చేయమంటావా? ఏం కావాలో అడుగన్నా. అన్నా, ఏంటన్నా ఇది? 10,000 కావాలరా. నానా, ఎక్స్కర్షన్ వెళ్ళాలి. ఓ 10,000 ఉంటే ఇవ్వు. అమ్మని అడుగుతా అట్లా. నువ్వు చెప్పు. ఏమే అమరావతి, బాబు ఎక్స్కర్షన్ వెళ్ళాలంటే ఓ 10,000 అంటే ఇవ్వు. ఓ 15,000 ఇచ్చి పంపించు. అలాగేనండి. వెళ్ళు అన్న. అన్నా, ఇందాకేదో అడిగావు. ఏం లేదురా, ఓ 10,000 ఉంటే అప్పివ్వు. ఎందుకు? ఈ 10,000 తీసుకెళ్లి ఎవరి దగ్గర బిళ్ళ పిచ్చుకోవడానికా? కాదురా, ఆ రోజులు పోయాయి. అమ్ముకుందాం అంటే సెంటు భూమి కూడా మిగలలేదు. మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లంగా ఉందిరా. అలాగే అన్నా. అన్నా, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? కాస్త స్టాఫ్ని తగ్గించుకోవచ్చు కదన్నా. అన్నా, ఇదిగో 9,000 ఏంటి? 1000 రూపాయలు వడ్డీ తీసేసుకున్నానన్నా. నెల నెల వడ్డీ పంపించడం మర్చిపోకండి అన్నా. మర్చిపోకుండా పంపించండి అన్నా. వెళ్ళిరా అన్నా. రమణ, నీతో కొంచెం మాట్లాడాలి. రానా, కూర్చోనా. అన్నా, నన్నా? అవునన్నా, కూర్చోనా. రమణ, సూదులు పోయాయి, సుమోలు పోయాయి. రౌడీని కాలేకపోయాను. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కరిగిపోయింది. కానీ ప్రాణభయంతో మాత్రం వణికిపోతున్నాను. నన్ను ఆ బొమ్మ నుంచి కాపాడు తమ్ముడు. ఇది చేతపడనుకున్నావన్నా? వాడేదో నేను ఆట పట్టించడానికి ఆడి నాటకం. చూసావా, ఇప్పుడేమన్నా అయిందా? అంతా నీ భ్రమన్నా. రమణ, థ్యాంక్స్ రమణ, థ్యాంక్ యూ. టార్జాన్, అన్న పరిస్థితి బాలేదు కదా, నువ్వు నా కార్ డ్రైవర్గా రావచ్చుగా? వద్దన్నా, అన్నకు బల్లున్నా లేకపోయినా చచ్చేంత వరకు అన్న డ్రైవర్నే. అరే ఏందిరా, గృహప్రవేశానికని పిలిచారు, ఎవడో ఒక్కళ్ళేడు ఇక్కడ.
కింద ఉన్నారేమో అన్న. ఇక నుంచైనా గుండు సూది గుండా ఏదో మానేసి మా వాళ్ళలాగా ఓ మంచి వ్యాపారం చేసి పైకి రా.